మన మహేశ్వరం కాన్స్టెన్సీ జిహెచ్ఎంసి బడంగపేట్ సర్కిల్లోని మీర్పేట డివిజన్లో చందన చెరువులో ఉన్నటువంటి ఐలాండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి యోగా సాధకులు గురువులు అందరూ కూడా విచ్చేసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని మరి సత్యం గారు యోగా గురువు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, నాగయ్య గారు, వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని రోజు ప్రతినిత్యము నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా మేము తెలుపవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క వేదికను మనకిచ్చిన ఈ యొక్క ఐలాండ్ను ఏర్పాటు చేయడంలో మరి అభివృద్ధిలో ముందుండి ఈ చెరువులో మరి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి మరి యొక్క సందర్భంగా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరు మరి ఆరోగ్యాలతోటి జీవించాలని చెప్పి ఎలాంటి మరి రోగాలు రుగ్మతులు రాకుండా మరి యొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం లేచి అందరం కూడా మరికి నడక కానీ ఏదో ఒక రకంగా శారీరకమైన ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాలనేది ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలని ఈ యొక్క యోగా కూడా మనకు అనాదిగా వస్తూ ఉన్నది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్న ఈ గురువులందరికీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా యోగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించి మరి ముందుకు తిరిగినటువంటి మన ఆకుల శ్రీనివాస్ గారికి కానివ్వండి, సత్యం సార్ కానివ్వండి, ఇక్కడికి ఇచ్చేసిన మరి టెంపుల్ డైరెక్టరు మాజీ మేకల యాదగిరి గారు, మాజీ కార్పొరేటరు ధనలక్ష్మి రాజ్ కుమార్ గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ దయానంద్, మరి అదేవిధంగా అబ్బునమోని గోపి యాదవ్, మరి అదే కంటెస్టెడ్ ఎంపీటీసీ కర్రే వెంకటేష్ కుర్మా, మరి వీళ్ళందరూ కూడా ఐతిరాజు వెంకటేష్, మరి కేతరాజ్ శంకర్, మన నాగయ్య గారు అందరూ కూడా విచ్చేసినారు. వారందరూ కూడా పేరు పేరున నవీన్ అందరికి కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరము మరి అందరూ అన్న విధంగానే ఈరోజు చూసుకుంటే ఒకరొకరు మాట్లాడారు. కానీ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు 30 లక్షల రూపాయలు ఈ మధ్యనే మరి మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి పెట్టియడం, ఇక్కడ గుర్రండెక్కాక్ అనేది ఈ చందన చెరువులో తీయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఒక నెల రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుంది. ఒక సంవత్సరం వరకు కూడా మెయింటెనెన్స్ చేసే విధంగా మరి సూచనలు చేసి ఈ విధంగా కార్యక్రమాలు అనేది నడుస్తున్నాయి. అందరూ కూడా ఆహ్లాదంగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జీవించాలనే ఉద్దేశంతో మేడం గారు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై భారత్, జై తెలంగాణ.